నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవాలని చెప్పేసి నాగర్ కర్నూలు నుంచి వచ్చింది. అక్క మీ పేరేం పేరు? రేణుక. కూరగాయలు అమ్ముకుంటే జీవనం కొనసాగించే అమ్మ నవీన్ యాదవ్ గెలవాలని చెప్పేసి నవీన్ యాదవ్కు మద్దతుగా ఇలా జూబ్లీహిల్స్కి వచ్చింది. మరి నవీన్ యాదవ్ ఎందుకు గెలవాలి, నవీన్ యాదవ్కి ఎందుకు మద్దతు ఇస్తుంది మాట్లాడదాం. అక్క నాగర్ కర్నూలు నుంచి వచ్చిర్రు, చాలా దూరం నుంచి వచ్చిర్రు. నవీన్ అన్న గెలవాలని మస్తు కోరుకుంటున్నట్టున్నారు. అసలు నవీన్ యాదవ్ ఎందుకు గెలవాలని అంత తపన మీకు? ప్రజల పట్ల చాలా మంచి మంచి పనులు చేస్తున్నాడు అన్న. ముఖ్యంగా స్త్రీలకి అన్ని విధాలుగా వాళ్ళ పట్ల అన్ని శ్రీమంతాలు చేయడం, పిల్లలకు చదువులకు డబ్బులు పెట్టడం, అన్ని చాలా మంచి పనులు. ఎవరైనా పార్టీతో సంబంధం లేదు. ఒక బీసీ వ్యక్తి ప్రజలకు న్యాయం చేసేటోళ్ళు కావాలి ఈ రోజుల్లో. శ్రీమంతాలు చేయడం చూసి మీరు ఆన్ నుంచి నవీన్ అన్న మీద అభిమానంతో వచ్చిన చూసిరా అంటే ఎట్లా అనిపించింది ఇక్కడ ఆ శ్రీమంతాలు? బాగుంది అన్న, బాగుంది, చాలా బాగుంది. ఎక్కడైనా ఇట్లా ఎవరైనా సరే ప్రజల పట్ల చేసే వాళ్ళే ఎవరైనా ఎన్నుకుంటారు, వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకుంటారు అన్న. సో అంటే నవీన్ అన్న అంటే గంత దూరం నుంచి వచ్చారు కదా, మరి ఇక్కడికి వచ్చి నవీన్ అన్న కలిసిర్రా? నేను ఇంకా కలవలేదన్న, కలవలేదు. కలుద్దామనే వచ్చినాం. అన్న మీటింగ్ లో ఉన్నారా, మరి ఎక్కడ ఉన్నారో తెలియదు. అరే ఇంత దూరం వచ్చారు కదా, మరి నవీన్ అన్నకి ఏమన్నా గిఫ్ట్ ఇస్తారా, లేకుంటే ఏదైనా పాట రూపంలో ఇంకేమైనా చేసి చెప్పదలుచుకున్నారా? నేను పాట రూపంలో పాట పాడతాను నవీన్ అన్న పైన. ఏం పాటమ్మా? కలిగినోళ్ళ ఇంట్లో బుట్టి కడుపేదల చూసినావు, ఆకలి అయినోళ్ళకేమో అన్నదాతమైనావు, పేద ప్రజల ప్రాణమంటివో మానవీనన్న, పేద బతుకు మారాలన్నవు మానవీనన్న. జూబ్లీస్ గడ్డ మీద గర్భిణి స్త్రీలందరికీ శ్రీమంతం చేసినావు, పెద్దన్నవైనావు, పసిపిల్లల అందరికీ అన్నప్రాసన చేసి, జూబ్లీస్ పిల్లలకు అక్షరాభ్యాసం చేసి, మాకు తోబుట్టువైనావన్నో మానవీనన్న, మా పిల్లలకు మేనమామవైనావన్నో మానవీనన్న. వస్తువాన్ని అక్క నిజంగా చాలా బాగుంది. నవీన్ అన్న చేసిన పనులన్నీ ఒక పాట రూపంలోనే మీరు చెప్పారు.